Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines, exercise 9C lo, Roman number 3 loni third problem. A straight line through Q makes an angle pi by 6 with the positive direction x-axis. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే if the straight line intersects the line at P, find the distance PQ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమిటంటే స్ట్రైట్ లైన్ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫామ్ అయిన స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్ ద్వారా ఇంటర్సెక్ట్ అయితే ఈ కామన్ పాయింట్ పీని ఫైండ్ అవుట్ చేయాలి. మరియు పీ ఫైండ్ అవుట్ చేసి పీకి క్యూకి ఉన్న మధ్యలో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ తీటా అనగానే మనకి స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. m ఈక్వల్స్ టు tan తీటా. సో tan తీటా ఎంత మనకి తీటా ఈక్వల్స్ టు tan pi by 6. tan pi by 6 30 degrees. m ఈక్వల్స్ టు 1/√3. tan 30 degrees 1/√3. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన పాయింట్ ద్వారా గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ q ఈక్వల్స్ టు √3, 2. సో ఇది x1 y1 అనుకుని ఇది స్లోప్ అనుకుంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఒక లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y minus y1 m into x minus x1. సో y minus 2 m 1/√3 x minus √3. సో ఇప్పుడు మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సో √3ని ఇటు సైడ్ పంపిద్దాం. √3తో డైరెక్ట్గా మల్టిప్లై చేసేద్దాం. √3 minus 2√3 ఈక్వల్స్ టు x minus √3. సో ఇక్కడ x టర్మ్స్ని y టర్మ్స్ని కాన్స్టెంట్స్ని ఒక సైడ్ తెప్పించుకుందాం. x ఇది ప్లస్ ఇటు సైడ్ వస్తే మైనస్ √3y, ఇది మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 2√3లో నుంచి 1 రూట్ పోతే మనకి మిగిలేది √3. సో ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. మరియు మన క్వశ్చన్లో ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు √3x - 4y + 8 = 0. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్పారు, పీ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని గివెన్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్తో సింప్లీ సాల్వ్ చేసి ఇంటర్సెక్ట్ యొక్క పాయింట్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు, √3x - 4y + 8 = 0. దీన్ని ఈక్వేషన్ 2 ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ P is the point of intersection of equation 1 and equation 2. సో ఈ రెండు ఈక్వేషన్లు ఇంటర్సెక్ట్ అయిన దగ్గర పాయింట్ Pని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. సో బై క్రాసింగ్ మెథడ్స్ సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది, ఎక్స్ టర్మ్ని వదిలేసి మిగిలిన టర్మ్స్ని రాసుకుందాం. సో ఈ టర్మ్లో -3 + √3. సో -√3 + √3. అదేవిధంగా వైని ఎలా రాసుకుంటాం, రివర్స్లో రాసుకుంటాం. సో √3 ఆల్రెడీ ఉంది, ఎక్స్ టర్మ్ని 1 రాసుకుందాం. అదేవిధంగా కాన్స్టెంట్ 1. సో కాన్స్టెంట్ ఆల్రెడీ ఎక్స్ టర్మ్ మనం రాసుకున్నాం. సో వై టర్మ్ని రాసుకున్నాం -√3. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో -4 వై టర్మ్ రాసుకున్నాం, 8 కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ టర్మ్ రాసుకుంటాం √3, ఇక్కడ వై టర్మ్ -4. సో ఇప్పుడు మనం దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్లో సింప్లిఫై చేస్తాం కాబట్టి క్రాస్గా మల్టిప్లై చేద్దాం. implies x by 8 into √3.
ఏమవుతుంది -8 ఇంటూ √3 మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సో 4 ఇంటూ √3 ఈక్వల్స్ టు ఇప్పుడు y టర్మ్ √3 ఇంటూ √3 ఎంత మన వాల్యూ 3 సో మైనస్ ఆఫ్ 8 ones 8 ఈక్వల్స్ టు 1 -4 1 ఇంటూ 4 -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √3 ఇంటూ √3 3 ఎంప్లాయీస్ x బై 8 √3లో నుంచి 4 √3 పోతే బిగ్ నెంబర్కి మైనస్ ఉంది సో 8లో నుంచి 4 పోతే 4 √3 y బై -4 -1 సో ఇప్పుడు మనం x టర్మ్ ఎంత అవుతుంది కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకోవాలి కదా సో -4 √3 ఈక్వల్స్ టు -1 అదేవిధంగా y -4 ఈక్వల్స్ టు -1 ఎంప్లాయీస్ x ఈక్వల్స్ టు ఇదేమవుతుంది ఇటు సైడ్ వస్తే న్యూమరేటర్లో వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి మనం ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు సో 4 √3 కామా y ఈక్వల్స్ టు ఇది కూడా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 సో x వాల్యూని y వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం మన గివెన్ పాయింట్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట సో పాయింట్ P ఈక్వల్స్ టు x 4 √3 4 సో మనకి Q ఆల్రెడీ ఇచ్చేసారు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం ఇప్పుడు సో Q వచ్చి √3, 2 పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ PQ సో కాబట్టి Q ఈక్వల్ టు √3, 2 సో డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు therefore distance PQ equals to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square equals to root of x1 y1 x2 y2 so x2 √3 minus 4 √3 whole square plus y2 2 minus 4 whole square సో ఇప్పుడు హోల్ స్క్వేర్ ఉంది 4లో నుంచి 1 పోతే 3 √3 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ మనం ఇప్పుడు ఇలా 3 స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు 9 √3 స్క్వేర్ అంటే 3 ప్లస్ 4 9 3s 27 ప్లస్ ఎయిట్లో నుంచి సారీ -5 మైనస్ -5 సో +5 అవుతుంది ఇక్కడ 5 సో y2 -5 ఇప్పుడు ఇది 3 స్క్వేర్ అంటే 9 so 3 square root of 9 so 27 plus 9 36 6 కి రూట్ 36 కి రూట్ 6 ఇది మనం ఫైండ్ అవుట్ చేసిన డిస్టెన్స్ అన్నమాట సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి మరియు ఆ పాయింట్ ద్వారా ఈ పాయింట్ ద్వారా డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ విధంగా మనం ఇంటర్సెక్ట్తో
2 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసాం అనమాట, డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా థర్డ్ రోమన్లో ఫోర్త్ ప్రాబ్లం, ఈ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ మేక్స్ అన్ యాంగిల్ 3/4. సేమ్ ఈ థర్డ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసామో అలాగే, కానీ ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చారు, నెగిటివ్ డైరెక్షన్. అక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. సో ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ద లైన్ సేమ్ అట్ పాయింట్ పి, అదేవిధంగా పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి మరియు ఫైండ్ ద డిస్టెన్స్. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ ఒకటే డిఫరెన్స్, ఏమిటి, నెగిటివ్గా ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. మనకి నెగిటివ్గా ఫామ్ అయింది అంటే స్లోప్ ఏమవుతుందంటే, సొల్యూషన్ స్లోప్ ఆఫ్ ద లైన్ m ఈక్వల్స్ టు ఏమవుతుందంటే tan పై మైనస్, మనం అక్కడ tan తీటాని డైరెక్ట్గా తీసుకుంటాం, ఇక్కడ వచ్చి మనం నెగిటివ్ కాబట్టి పై మైనస్ 180లో నుంచి మనం -3π/4ని మైనస్ చేస్తాం అనమాట. సో m ఈక్వల్ టు 180 మైనస్ తీటా అంటే tan సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో tan మైనస్, సో మైనస్ tan 135 degrees 3π/4, tan 135 degrees minus 1. సో m ఈక్వల్స్ టు -1 ప్లస్ 1. సో మనకి ఇక్కడ స్లోప్ ఇక్కడ ఫైండ్ అవుట్, ఇది ఒక్కటే మనకి గుర్తుండాలి ఇక్కడ నెగిటివ్గా ఉన్నప్పుడు. సో గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు, q ఈక్వల్స్ టు 2,3. స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం, పాయింట్ తెలుసు మనకి. ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, equation of the line y minus y1 m into x minus x1. సో ఇప్పుడు దీంట్లో y minus 3 m1 x minus 2. సో ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని అన్నింటినీ ఒక సైడ్ రాసుకుందాం. ఎక్స్ ఇది ఇటు సైడ్ పంపిస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ వై అయింది, ప్లస్ 3 మైనస్ 2, సో +1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 7. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 2. మనం ఇంతకుముందు క్రిస్ క్రాస్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఇది సాల్వింగ్ చేద్దాము బై సాల్వింగ్. అదొక మెథడ్తో ఇదొక మెథడ్తో సాల్వ్ చేసి చూపిస్తున్నాం. ఈక్వేషన్ 2. సో ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ప్లస్ టర్మ్స్ని కింద టర్మ్స్తో మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో ప్లస్, సో ఇది ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, -2y. సో ఇక్కడ అవసరం లేదు మనం క్యాన్సిల్ చేయాల్సింది. ఇదే ఇట్లే డైరెక్ట్గా -yని ప్లస్ వైని క్యాన్సిల్ చేయొచ్చు. సో 2x, x ప్లస్ x 2x, -7లో నుంచి 6 పోతే 1 పోతే 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్స్ టు, సో ఇది ఇటు సైడ్ వస్తే +6, ఇది డినామినేటర్లో వస్తుంది, సో 2 1s 2 3s, సో x ఈక్వల్స్ టు 3. సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్స్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x 3 minus y plus 1 equals to 0 implies y equals to 4. సో 3 plus 1 4 minus y కాబట్టి ఈక్వల్కి అటు సైడ్ పంపిస్తే y ఈక్వల్ టు 4 అయిపోతుంది. ద ఇంటర్సెక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p ఇచ్చారు కాబట్టి p ఈక్వల్స్ టు 3, 4. సో మనకి ఇప్పుడు క్యూ పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ 2, 3. సో ఇప్పుడు డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ డిస్టెన్స్ PQ రూట్ ఆఫ్
x1 minus x2 whole square plus y1 minus y2 స్క్వేర్ ఉంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు. సో రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది. సో x1 y1 x2 y2. సో x1 3 minus 2 whole square plus 4 minus 3 whole square. So 1 square means 1a 1 square. So root 2. This is the distance. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్ ఇదే. సో దీంట్లో కూడా మనం ఏమి సింపుల్గా సింప్లిఫై చేసేసాం. సో ఇదొక్క పాయింట్ ఇక్కడ తెలిసి ఉండాలి. నెగిటివ్ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్తో ఫామ్ అయ్యింది యాంగిల్ అంటే అప్పుడు tan తీటా ఏమవుతుంది, పై మైనస్ తీటా అవుతుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో మైనస్, సో మైనస్ tan 135 degrees -1. ఇది సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. 2 ఈక్వేషన్ని సింప్లిఫై చేసి పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం, మరియు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. So if you have any doubts, you can ask in comments. In this video we will solve the fourth problem and third problem. Roman number 3 లోని third problem ni fourth problem ni solve chesam. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Indra Max. Thank you.